సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్దూరు మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ మరియు ఎంపీడీఓ ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్ ఫుడ్ పాయిజన్ అయ్యింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారు. గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి హాస్టల్లో సందర్శించి అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కనీసం ఇంతవరకు ఎటువంటి మరమ్మతులు కూడా చేపించలేదు. హాస్టల్లో బాత్రూమ్ నీళ్లు హాస్టల్ లోపల భారీగా జమ అవ్వడంతో దుర్గంధం వెదజల్లుతుంది. 10 సంవత్సరాల నుండి బాలికలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా స్పందించని ఉన్నతాధికారులు నిన్న సుమారుగా 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి చేర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆ మురుగునీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మురికి నీళ్ళు ఉంటాయి. ఇసుంటారమ్మని రాదు సార్. ఎంఆర్ఓ కూడా ఇది మీ దృష్టికి వచ్చినా కూడా ఇప్పటివరకు నిర్లక్ష్యంగా ఉన్నారనేసి ఆరోపిస్తుంది. కాబట్టి దీని మీద మీ సమాధానం. వర్షాలు లేనప్పుడే ఇంతకన్నా వాటర్ మేము దీని మీద కలెక్టర్ గారికి, పై అధికారులకి ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సమస్య అనేది పరిష్కార దిశలోనే అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని పరిష్కార దిశలోనే జరుగుతుంది. ఓకే, అతి త్వరలోనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇందాక ఎంపీ గారు కూడా చెప్పారు, ఎస్టిమేషన్ కూడా వేశారని. అది జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీ మన సిబ్బంది ద్వారా ఈ వాటర్ బయటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో జనరల్గా యూజ్ చేసే వాటర్, అది కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అది కూడా ఈని పిలిపించి మార్పిస్తున్నాం, ఆ లైన్ని కూడా మార్పిస్తున్నాం. విద్యార్థులు ఎంతమంది సఫర్ అయ్యిందో దీంతో, ఇప్పటి వరకు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేసి తెలుస్తుంది. ఇప్పుడు అయితే నిలకడగానే ఉన్నది. మేము మాట్లాడాము డాక్టర్ గారితో కూడా. ప్రస్తుతానికైతే నిలకడుకుంది వాళ్ళ ఆరోగ్యం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం. ఎంతమంది సార్ వాళ్ళు? ఎంతమంది? ఇక్కడ పైన ట్యాంక్